మెట్రో రైల్ ప్రాజెక్టు టేక్ ఓవర్ అంశం తెలంగాణ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ మెట్రో భవిష్యత్తు చుట్టూ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కేంద్రం రాజకీయ కారణాలతో రుణాలను అడ్డుకుంటోందా, లేక రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేకుండా నిర్ణయాలు తీసుకుని సంక్షోభంలో పడిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మెట్రో ప్రాజెక్టు చుట్టూ నడుస్తున్న పొలిటికల్ గేమ్ పై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలు రాజకీయ క్రీడలో పోటీ పడుతున్నాయి. రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే పర్వాలేదు, కానీ అవి నష్టం చేసేలా ఉంటే మాత్రం చాలా ప్రమాదకర క్రీడ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి అపాయం సంభవిస్తుందేమో అన్న అనుమానం వస్తోంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కొత్త సంక్షోభంలోకి వెళుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంకట పరిస్థితిని సృష్టిస్తున్నదా, లేక రేవంత్ అనుభవరాహిత్యం కారణమా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. మెట్రో రైల్ ప్రాజెక్టును ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకుంటున్నట్లు కొంతకాలం క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందుకుగాను ఆ కంపెనీకి సుమారు 1,400 కోట్లు ముట్టజెప్పడానికి 13,600 కోట్ల రుణాన్ని భరించడానికి ఒప్పందమైనట్లు కూడా వెల్లడించారు. అంతా సజావుగా జరిగితే ప్రభుత్వానికి కొంత భారం అయినా రేవంత్ సర్కారుకు ప్రతిష్ట వచ్చేది. ప్రభుత్వం కోరినట్లు 13,600 కోట్ల మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు భారత రైల్వే ఆర్థిక సంస్థ ఐఆర్టీసీ అంగీకరించింది. దీంతో అంతా హ్యాపీస్ అనుకుంటున్న వేళ ఆ సంస్థ వెనక్కి తగ్గడం రేవంత్ ప్రభుత్వానికి పెద్ద గండంగా మారింది. దానికి తోడు మెట్రో రెండో దశ నిర్మాణానికి సుమారు 40,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేస్తూ డిపిఆర్ను కేంద్రానికి రాష్ట్రం పంపించింది. దీనికి కూడా ఆమోదముద్ర పడలేదన్నది రేవంత్ ఆరోపణ. రుణం కానీ రెండో దశ కానీ నిలిచిపోవడానికి బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారణమని, ఆయన వెనుక బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఉన్నారని రేవంత్ ఆరోపించారు. దీన్ని కిషన్ రెడ్డి తోసిపుచ్చినా సహజంగానే కేంద్రంపై సందేహాలు వస్తాయి. అందులోనూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడానికి వెనుకాడడం లేదన్న విమర్శ ఉంది. నిజంగానే రేవంత్ చెప్పినట్లు కేంద్రం కనుక మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో అలాగే వ్యవహరించి ఉంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అది చేటవుతుంది. అయితే రేవంత్వి తప్పుడు ఆరోపణలని బీజేపీ తిప్పికొడుతోంది, కానీ నిర్దిష్టమైన సమాధానాలు ఇచ్చినట్లు కనిపించలేదు. బీజేపీ రాజకీయం ఇలా ఉంటుందని రేవంత్ సర్కార్ ఆలోచించలేకపోయిందా? ఇక్కడే ఆయన అనుభవరాహిత్యం కనిపిస్తోందా? సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇలాంటి గేమ్ ఆడుతూనే ఉంటాయి. అలాగే ప్రతిదానికి కేంద్రంపై నెపం నెట్టి రాష్ట్రంలోని అధికార పార్టీ తన వంతు రాజకీయం తాను ఆడుతుంది. ఈ గేమ్ ప్రమాదకరంగా మారనంత వరకు పర్వాలేదు, కానీ ఇప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోంది. ఆ ప్రాజెక్టుపై ఏడాదికి 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు నష్టం వస్తుంది. ఈ ప్రాజెక్టుకు సుమారు 30,000 కోట్ల రూపాయల వరకు ఆస్తులున్నాయని ప్రభుత్వం చెబుతుంది. అది కరెక్ట్ అయితే ఎల్ఎన్టీ ఎందుకు 15,000 కోట్లకే ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించిందన్న ప్రశ్నను బీఆర్ఎస్ నేతలు వేస్తున్నారు. అంటే ఈ కంపెనీకి ఉన్న ఆస్తులపై రేవంత్ టీం కన్నేసిందని వారి ఆరోపణ. ఐఆర్టీసీ నుంచి తక్కువ వడ్డీకి రుణం వస్తుందని, అందువల్ల మెట్రోని లాభాల బాట పట్టించవచ్చన్న ఆశ రాష్ట్రానికి ఉన్న ఇప్పుడు పరిస్థితి ఎదురు తిరుగుతోంది. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వనీ వైభవ్, కిషన్ రెడ్డిలు కూడబలుక్కుని రుణాన్ని ఆపారా? వచ్చిన ఆదాయంలోనే రుణ వాయిదా ముందుగా చెల్లించాలన్న కండిషన్ కారణంగా రుణం ఆగిందా అన్నది చర్చగా ఉంది. ఆర్బీఐ కూడా ఈ రుణం మంజూరుకు ఓకే చేసిన తర్వాత కేంద్రం అడ్డుపడడం కుదురుతుందా? అలా ఆగిపోవడానికి కేంద్రం నుంచి లేఖ ఏదైనా వెళ్ళిందా, లేక మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారా అన్న దానిపై ఎవరికి వారు తోచిన విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈ డీల్ పూర్తయితే కాంగ్రెస్కు రేవంత్కు పేరు వస్తుందని, దానివల్ల బీజేపీకి ఏమి లాభమన్న ఆలోచన ఆ పార్టీలో జరిగిందన్నది మరో ఆరోపణ. కాగా కేసీఆర్ టైంలో ప్లాన్ చేసిన రెండో దశను రేవంత్ రద్దు చేసి జనం లేని ఫ్యూచర్ సిటీ నుంచి ఎయిర్పోర్టుకు ప్లాన్ చేయడం కూడా నష్టం చేసిందన్నది మరో పాయింట్గా ఉంది. బీఆర్ఎస్ ప్రధానంగా ఈ ఆరోపణ చేస్తోంది. ఈ మధ్యకాలంలో ప్రధాని మోడీతో రేవంత్ మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. కొద్ది రోజుల క్రితం నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనతో ముఖాముఖి మాట్లాడారు. అప్పుడు ఈ మెట్రో గురించి చర్చించారా, లేదా చర్చించిన ఈ ప్రాజెక్టుకి సమస్య ఎదురైతే ఏమని అర్థం చేసుకోవాలి? రాజకీయాల్లో వీటన్నిటిని ముందుగా ఊహించుకుని ఒక వ్యూహంతో వెళ్ళాలి. లేకుంటే సహజంగానే ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. తెలంగాణకు ఆర్థికంగా రావాల్సిన మొత్తాలు రావడం లేదని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పలుమార్లు విమర్శలు చేశారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయడం లేదని కిషన్ రెడ్డి తదితరులు వాదిస్తుంటారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం ద్వారా ఇబ్బంది పెట్టడానికి కొందరు బీజేపీ నేతలు ప్రయత్నించేవారు. జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి ఒక తప్పుడు ఆరోపణతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అప్పట్లో వినతి పత్రం అందజేశారు. తద్వారా విపక్ష టీడీపీ
వీరికి మేలు చేయడానికి ఆమె యత్నించేవారు. అంతెందుకు, ఎన్నికల సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా పలువురు ఐఏఎస్ ఐపీఎస్లను కూటమి ప్రయోజనం కోసం బీజేపీ నేతలు పోస్ట్ చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక ఏకంగా 50 లక్షల మాయ ఓట్లు అదనంగా అర్ధరాత్రి వేళ పోలవడం వెనక ఎవరున్నారన్నది అర్థం చేసుకోలేరా? దీనిపై పరకాల ప్రభాకర్ ఎన్ని విమర్శలు చేసినా నోరు తెరవడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తన అధికారాన్ని ప్రదర్శించడం మొదలు పెడితే రాష్ట్రాలను చాలా రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తుంది. దీనికి తగినట్లుగా రాష్ట్రాల్లోని విపక్ష ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి. సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటివి ఎన్నో చేసిందన్నది సర్వవిదితమే. ఆమె తెలివి తక్కువగా తన సొంత పార్టీ నేతలను కూడా కష్టాల పాలు చేసి జైళ్లలో పెట్టి చివరికి తన అధికారాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరింత అధికంగా ఇలాంటి రాజకీయాలు చేస్తోందన్న విమర్శ ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రేవంత్ మెట్రో వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయకుండా లేచిందే లేడికి పరుగు అన్నట్లుగా వ్యవహరించి ఇబ్బంది పడుతున్నారా అన్న సందేహం వస్తోంది. ఎల్ఎన్టీని ఈ ప్రాజెక్టు నుంచి తప్పించకుండా ఉన్నట్లయితే ఏడాదికి మహా అయితే 500 కోట్ల నష్టం వచ్చి ఉండేదేమో. దాన్ని భరించే శక్తి ప్రభుత్వానికి ఉంటుంది. అలా కాకుండా ఏదేదో చేయాలని భావించి ఊబిలో చిక్కున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్ళు తెరిచి కొత్త ఆలోచన చేయకపోతే అది రాష్ట్రానికి నష్టం చేస్తుందని చెప్పవలసి వస్తుంది. కాగా మరో అంశం కూడా చూడాలి. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్లో రాజ్యసభకు పోటీ చేస్తే ఆమెపై ఏదో కేసు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలే బీజేపీ వారికి ఒప్పందించినట్లు సమాచారం. ఆ పార్టీకి తీరని చేటు అవుతుంది. మీనాక్షి నటరాజన్కి సమస్య రావడానికి వెనుక రేవంత్ హస్తం ఉందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. అయితే ఈ విషయంలో రేవంత్ బీజేపీపై ఘాటైన విమర్శలు చేశారు. ఓటు చోరీతో పాటు సీట్ చోరీకి బీజేపీ పాల్పడిందని ఆయన ఆరోపించారు. కాగా ఓటుకు నోటు కేసులో ఉన్నది రేవంతేనని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. మొత్తం మీద ఇలాంటి ఘటనలు చూసినప్పుడు కాంగ్రెస్లో అంతా సజావుగా లేదన్న సంగతి అర్థమవుతుంది. ఇటు ప్రభుత్వ పరంగా అటు పార్టీ పరంగా డిఫెన్స్లో పడితే అది రేవంత్ భవిష్యత్తుకు కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయానికి ఇక్కట్లు తేవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.